హాయ్, వెల్కమ్ టు కుషిల్ అండ్ బోర్డ్ గేమ్ స్టోర్. ఈరోజు డబుల్ గేమ్ ఎలా ఆడాలో నేను చూపిస్తాను, రండి చూద్దాం. ఈ డబుల్ గేమ్లో టోటల్గా 55 కార్డ్స్ ఉంటాయి. అందులో ఒక డబుల్ కార్డ్ ఉంటుంది. ఆ డబుల్ కార్డ్ని మనం తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ డబుల్ కార్డ్ ఏంటంటే ఇది బోత్ సైడ్స్ డబుల్ అని ఉంటుంది. ఆ కార్డ్ని మనం పక్కన ప్లేస్ చేయాలి. తర్వాత ఆ కార్డ్ రిమూవ్ చేసేస్తే మన దగ్గర 54 కార్డ్స్ ఉంటాయి. 54 కార్డ్స్ని మనం 5 టైప్స్గా గేమ్ ఆడొచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ టైప్ ఎలా ఆడాలో చెప్తాను. ఇప్పుడు టైప్ 1 పేరు ద టవర్. టైప్ 1 గేమ్ ఎలా ఆడాలో చూపిస్తాను, రండి. ఈ టైప్ 1 గేమ్ ఏంటంటే 4 ప్లేయర్స్ ఆడుతున్నారు అనుకోండి. 4 కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. రిమైనింగ్ కార్డ్స్ మధ్యలో ప్లేస్ చేస్తాము. మన దగ్గర ఉన్న కార్డ్లో ఇక్కడ ఉన్న కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏదైనా ఉంటే ఆ కార్డ్ని మనం పిక్ చేసుకుంటాము. అలా ఎవరైతే ఎక్కువ కార్డ్స్ పిక్ చేసుకుంటారో అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్లో విన్ అయినట్టు. ఇప్పుడు టైప్ టూ ద వెల్. ఫస్ట్ ఏంటంటే మనం 4 ప్లేయర్స్ ఆడుతున్నట్టయితే 4 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. ఇలా ఈక్వల్గా మనం 4 ప్లేయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఒక కార్డ్ అని తీసి మనం మిడిల్లో ప్లేస్ చేస్తాము. ఇప్పుడు మనం కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత 4 ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళ కార్డ్స్ని పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న కార్డ్ని మన దగ్గర ఉన్న కార్డుతో మ్యాచ్ అయ్యే ఐటమ్స్ ఏదైనా ఉండుంటే అది మధ్యలో ప్లేస్ చేస్తారు. అలా ఎవరైతే గేమ్ ఎండ్ మన దగ్గర కార్డ్స్ అయిపోయేంత వరకు అక్కడ ఎవరైతే ముందుగా తన కార్డ్స్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఇప్పుడు మనం టైప్ 3 గురించి చెప్పుకుందాం. టైప్ 3 హాట్ పొటాటో. ఈ గేమ్ ఎలా ఆడాలంటే 4 ప్లేయర్స్కి ఈచ్ ప్లేయర్కి 1 కార్డ్ మనం సింగిల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఈ గేమ్ని మనం 5 రౌండ్స్ ప్లే చేయాలి. ఎవరు విన్నరో తెలియాలంటే ఈ గేమ్ని మనం 5 రౌండ్స్ మనం ఆడాలి. ఆ తర్వాత ఈ రిమైనింగ్ కార్డ్స్ని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత ఈ గేమ్లో స్పెషల్ ఏంటంటే ఈ కార్డ్స్ని మన పామ్ మీద ప్లేస్ చేసుకుంటాం. అలా ఎంతమంది ప్లేయర్స్ ఆడతారో అంతమంది వాళ్ళ పామ్ మీద ప్లేస్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ నేను ప్లేయర్ 1, ఇది ప్లేయర్ 2. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాచ్ అయ్యే ఐటమ్ ఇక్కడ ఏముందండి, మీరే చెప్పండి. ఇక్కడ క్యాట్ మ్యాచ్ అయింది. సో నేను ఇక్కడ కార్డ్ ప్లేస్ చేశాను. సో నా ప్లేయర్ 1 ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. ప్లేయర్ 1 దగ్గర మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వరకు కార్డు ఉండదు. సో ప్లేయర్ 2 దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. సో ప్లేయర్ 2 ఏం చేయాలి, తన పక్కన ఉన్న అపోనెంట్ దగ్గర కార్డ్తో మ్యాచ్ అయ్యేలాగా ఐటమ్ ఎవరు ఎంత క్విక్గా చూసుకొని తన పామ్ నుంచి అపోజిట్ అపోనెంట్ పామ్లోకి పాస్ చేస్తారో వాళ్ళు కార్డ్స్ తన దగ్గర తక్కువ ఉండడానికి స్కోప్ అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఇప్పుడు థర్డ్ ప్లేయర్ 4th ప్లేయర్ ఉన్నాడు. థర్డ్ ప్లేయర్ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. 4th ప్లేయర్ దగ్గర కార్డ్స్ లేవు. ఇప్పుడు థర్డ్ ప్లేయర్ ఏం చేయాలి, ఆ 3 కార్డ్స్ని 4th ప్లేయర్ కార్డ్లో ప్లేస్ చేస్తే థర్డ్ ప్లేయర్ ఫ్రీ అయిపోతాడు. ఫోర్త్ ప్లేయర్కి 4 కార్డ్స్ ఉంటాయి. సో ఇలాగా ఎవరి దగ్గర అయితే ఎక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి లూజ్ అయ్యే స్కోప్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు టైప్ 4 ద పాయిజన్ గిఫ్ట్. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లేయర్స్ ఉంటే మనం 4 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని మిగిలిన కార్డ్స్ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ గేమ్లో ఏంటంటే మన కార్డ్ని వదిలేసి మిగతా 3 అపోనెంట్ కార్డ్స్ చూసుకోవాలి. అలా చూసుకొని ఈ మధ్యలో ఉన్న కార్డ్స్ని కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న కార్డ్కి మన దగ్గర మనతో ఆడే అపోనెంట్ కార్డ్స్కి ఎవరితో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కార్డ్ని అక్కడ ప్లేస్ చేయాలి. అలా ఎవరి దగ్గర అయితే మనం ఎక్కువ కార్డ్స్ ప్లే చేస్తామో వాళ్ళు ఈ గేమ్లో లూజర్స్. ఒకవేళ ఎవరి దగ్గర అయితే తక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్స్. ఇప్పుడు టైప్ 5 ట్రిప్లెట్. ఈ ట్రిప్లెట్లో మన దగ్గర ఉన్న టోటల్ 54 కార్డ్స్ నుంచి ఇక్కడ 9 కార్డ్స్ని ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న 9 కార్డ్స్ నుంచి ఏదైతే సేమ్గా ఉండే సింబల్స్ ఉన్న 3 కార్డ్స్ని మనం పిక్ చేసుకుంటాం. పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎంటీ ప్లేస్ని మనం నెక్స్ట్ 3 కార్డ్స్తో రీప్లేస్ చేసుకుంటాం. ఈ గేమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద గేమ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో 9 కార్డ్స్ కంటే తక్కువ లేదా మ్యాచ్ చేయడానికి ఏదైనా సింబల్స్ లేకపోతే గేమ్ ఎండ్ అయిపోయినట్టే. ఈ గేమ్ చూసారు కదా, ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ గేమ్ కిడ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవచ్చు. బ్రెయిన్ అండ్ ఐ కోఆర్డినేషన్కి చాలా ఉపయోగపడుతుంది.
ఈ గేమ్ ఆర్డర్ చేసుకోవాలంటే మా కుషీల్యాండ్.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా మా స్టోర్కి రండి.